నమస్కారం ఘంటారావానికి స్వాగతం. వైకాపా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, జలీల్ ఖాన్ ముఖ్యమంత్రితో ఎందుకు కలిశారు, కారణాలేంటి? గౌసియా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం జరిగింది. ఏదైతే గుంటూరు జిల్లాలోని వద్దండరాయపాలెం సమీపంలో ప్రైవేట్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైకాపా అధినేత జగన్ రావడం జరిగింది. ఆయన్ని రిసీవ్ చేసుకుని ఆ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జలీల్ ఖాన్ ఆయన సాగనంపడం కూడా జరిగింది. జగన్ వెళ్ళగానే ఆయన నేరుగా మంత్రి దేవినేని ఉమామహేశ్వర వాహనం ఎక్కి ముఖ్యమంత్రి నివాసానికి రావడం జరిగింది. గత 2-3 నెలల నుంచి జలీల్ ఖాన్ తెలుగుదేశం నాయకులతో టచ్ లోనే ఉన్నారు. ఏదైతే పార్టీలో చేరేందుకు తన సుముఖత చూపుతూనే వస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఆయన పార్టీలో చేర్చుకునేందుకు గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వీడి వైకాపాకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన పార్టీలో చేర్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏంటి అన్న అంశాన్ని పరిశీలిస్తూ వస్తుంది. నిన్న ఏదైతే విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయంలో అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అలాగే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు సంబంధించి ఒక కీలక సమావేశం అయితే జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో రావడానికి సుముఖత చూపుతున్నందున వారిని ఏ విధంగా చేర్చుకోవాలి, వారిని చేర్చుకుంటే స్థానికంగా తెలుగుదేశం నాయకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏంటి అన్న అంశాన్ని తీవ్రంగా చర్చించారు. ఈ అంశంలో ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి తామంతటికి తాము వచ్చే ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ జలీల్ ఖాన్ ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరిస్తుంది. ఇంకా ఆయన ముఖ్యమంత్రితో సమావేశంలోనే ఉన్నారు. అంటే ఇవాళే ఆయన పార్టీలో చేరతారా లేదా మరికొంతకాలం అవి చేరతారా అన్నది మరి కాసేపట్లో తేలాల్సి ఉంది. గౌసియా, ధన్యవాదాలు కృష్ణ.